హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తానండి. చూడండి, మనం బయట తీసుకొచ్చుకొని పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఈరోజు అయితే చూపించేస్తాను. మన పిల్లలు లంచ్ బాక్స్లో కానీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే అలా రైస్ అయితే తీసేసుకొని దాన్ని అయితే చల్లారబెట్టేసుకుంటున్నానండి. వేడి అన్నంతో ఎప్పుడు చేసుకోకూడదు, అలా చల్లారబెట్టుకున్నాకనే చేసుకోండి, అప్పుడే మంచిగా మనకు విడివిడిగా వస్తుంది. చూడండి, తర్వాత అలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటాను. చూడండి, ఆయిల్ అనేది కొంచెం హీట్ కావాలి మనకు. చూసారు కదా, ఆయిల్ అనేది అలా హీట్ అయిన తర్వాత అలా ఎగ్ అయితే అలా పగలగొట్టేసి అందులో అయితే వేసుకోండి. నేనైతే ఒక 4 eggs తీసుకున్నాను. రైస్ ఎక్కువ తీసుకుంటే ఎగ్స్ అనేవి ఎక్కువ పెంచేసుకోండి. నేనైతే నార్మల్గా నేను తీసుకున్న రైస్ కోసమని 4 eggs అయితే తీసుకొని వాటిని అలా కలిపేసుకోండి. వెంటనే కలపకుండా పోసిన వెంటనే కాసేపు అయినాక కలపండి. చూసారు కదా, అప్పుడు అలా ఎగ్ అనేది మంచిగా విడివిడిగా అయిపోతుంది. కొంచెం ఫ్రై కానివ్వండి ఎగ్ని. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేయండి. వీటిని కూడా మంచిగా కలుపుకోండి ఒకసారి. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కాకుండా నేనైతే ఎగ్గే వేసుకున్నాను, అప్పుడైతే ఎగ్ విడివిడిగా ఉంటుంది, ఆ ఆనియన్స్కి పట్టకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసేసుకోండి. వీటిని కూడా ఫ్రై అయ్యేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అలా కలుపుతూ ఉండండి, ఎగ్ అనేది అడుగంటకుండా ఉంటుంది. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోండి, తర్వాత అవసరం అనిపిస్తే తర్వాత రైస్ వేసుకున్నాక వేసుకోండి. ఇప్పుడైతే కొంచెం వేసుకొని కలిపేసుకోండి. దీనిలో కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి. జీలకర్ర అనేది మస్ట్ అండి, అప్పుడే టేస్ట్ అనేది మస్తు వస్తుంది. అలా వేసిన జీలకర్ర వేగేదాకా అలా కొంచెం వేపుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మనం రైస్ అయితే చల్లారిపోయింది, అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చూడండి, రైస్ అయితే చల్లారింది కదా. ఇప్పుడు ఈ రైస్ని మనం ఫ్రై చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలి. ఇందులో పసుపు అయితే వేయట్లేదండి, ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా పసుపు అనేది వేసుకోకండి. చూసారు కదా, ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సోయా సాస్ అవైలబుల్ ఉంటే వేసుకోండి, నేనైతే కొంచెం వేసుకుంటున్నానండి, 1/2 టేబుల్ స్పూన్ అంతే. వీటిని అయితే అన్నిటిని మంచిగా కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మంచిగా అడుగు నుంచి మంచిగా కలుపుకోండి. పిల్లలు బయటకు వెళ్ళి ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ తింటా అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎల్లిపాయలు దంచి పెట్టేసుకున్నాను, అదే వేసేసి మంచిగా కలిపేసుకోండి ఒకసారి. ఎల్లిపాయలు అనేవి ఫస్టే వేస్తే కొంచెం మాడిపోయి టేస్ట్ వేరే అయిపోతుంది, కాబట్టి ఇలా లాస్ట్ ఫైనల్లో వేసుకోండి. ఒక 5 minutes అయితే బంద్ చేస్తాం అనేటప్పుడు వేసుకోండి, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, మనకు ఆ స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుంది. చూసారు కదా, మనకు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి, నేనైతే లాస్ట్లో యాడ్ చేశాను కరివేపాకు, వీడియోలో పెట్టడం మర్చిపోయాను. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. సాయంత్రం కూడా స్కూల్ నుంచి వచ్చాక ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని పక్కకు ఆనియన్ పెట్టేసుకొని తింటే దీని టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో అలానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.